హనుమంతుడు ఎందుకు పంచముఖ రూపం తీసుకున్నాడో తెలుసా? రామాయణ యుద్ధం చివరి దశలో రావణుడు ఒక విషయం అర్థం చేసుకున్నాడు. శ్రీరాముణ్ణి యుద్ధంలో ఓడించడం అసాధ్యమని. అప్పుడు అతను పాతాళ లోకాన్ని పాలించే తన మాయాశక్తుల తమ్ముడు అహిరావణుణ్ణి పిలిచాడు. ఆ రాత్రి వానరసేన మొత్తం నిద్రలో ఉండగా అహిరావణుడు మాయారూపంలో శిబిరంలోకి ప్రవేశించాడు. ఒక్క క్షణంలోనే శ్రీరాముడు లక్ష్మణుణ్ణి అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్లాడు అహిరావణుడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడి కళ్ళల్లో అగ్ని రాచుకుంది. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. భూమిని చీల్చుకుంటూ ఒక్కడే పాతాళలోకానికి బయలుదేరాడు. పాతాళలోక ద్వారం దగ్గర ఓ మహాయోధుడు హనుమంతుణ్ణి అడ్డుకున్నాడు. అతని కళ్ళల్లో అదే అగ్ని, అదే శక్తి. ఆ యోధుడు, "నేను మీ కుమారుణ్ణి, మకరధ్వజుణ్ణి" అని చెప్పగానే హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. లంకా దహనం తర్వాత హనుమంతుడి చెమట బిందువులతో మకరధ్వజుడు జన్మించాడని చెబుతారు. తరువాత అక్కడ తండ్రి కొడుకుల మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. మకరధ్వజుణ్ణి ఓడించి హనుమంతుడు అహిరావణుడి ఆలయంలోకి ప్రవేశించాడు. కానీ అక్కడ అతనికి ఒక భయంకరమైన రహస్యం తెలిసింది. అహిరావణుణ్ణి చంపాలంటే 5 దిక్కుల్లో వెలుగుతున్న 5 దీపాలను ఒకేసారి ఆర్పాలి. అప్పుడు హనుమంతుడి దివ్యశక్తి ప్రపంచం ఎన్నడూ చూడని రూపాన్ని తీసుకుంది. హనుమాన్, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ. ఒక్క ముఖం కాదు, 5 దిక్కులకు 5 ముఖాలు. చీకటిని వణికించిన దివ్య రూపం పంచముఖ హనుమాన్. ఒక్క గర్జనతో ఆ 5 దీపాలు ఒకేసారి ఆరిపోయాయి. అహిరావణుడి శక్తులు క్షణాల్లో నశించిపోయాయి. పాతాళలోకం మొత్తం జై హనుమాన్ నినాదాలతో మార్మోగిపోయింది. హనుమంతుడు శ్రీరాముడు లక్ష్మణుని భుజాలపై ఎక్కించుకుని విజయవంతంగా తిరిగి తీసుకొచ్చాడు. ఆ రోజు ప్రపంచానికి అర్థమైంది, భక్తి ముందు ఎంతటి చీకటి అయినా నిలవదు అని. జై హనుమాన్. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆ మహాభక్తుడి దివ్య శక్తిని గుర్తు చేసుకుందాం. ఇలాంటి అద్భుతమైన పురాణ కథల కోసం విస్మయలోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దివ్య రహస్యాలతో మళ్ళీ కలుద్దాం.